ప్రపంచ కప్ క్రికెట్ పోటీలల్లా మనోళ్ళు కప్పు గెలుచుకురావాలని పూజలు యజ్ఞాలు చేసే ముచ్చట్లు చూసినాం. ఓట్లల్లా అభిమాన లీడర్లు పార్టీలు గెలవాలని పూజలు చేసి దేవుళ్లకు మొక్కంగా కూడా చూస్తుంటాం. అభిమాన హీరోల సినిమాలు హిట్ కావాలని పూజలు చేసే ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మీద మన జవాన్లు గెలవాలని అంతటా సురువైతున్నాయి పూజలు. మనకు ఎంత బలం బలగం ఉన్నా అదృష్టం దైవానుగ్రహం కూడా ఉంటే పని ఇంకింత అల్కగైతుంది కదా. గందుకే పాకిస్తాన్లతోటి యుద్ధంగినైతే మనోళ్ళు గెలవాలని కోరుకుంటా దేవుళ్లకు పూజలు యజ్ఞాలు చేస్తున్నారు జనాలు. మెదక్ జిల్లా పాపనపేటలున్న ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి గుళ్ళే మన జవాన్లు గెలవాలని యజ్ఞం చేపించారు అక్కడి జనాలు. దేశం పేరు మీద త్రివిధ దళాల పేరు మీద అర్చన చేపించి మనోళ్ళు గెలిచేటంత బలం ఇయ్యాలని అమ్మవారి మీద భారమేసిండ్రు. భారతదేశ త్రివిధ దళ అఖండ ఘన విజయ ప్రాప్త్యర్థం భారతదేశ అఖండ సర్వే జన సుఖినో భవ ప్రాప్త్యర్థం మనోభీష్టద సిద్ధ్యర్థం. ఏడుపాయల వనదుర్గ భవాన్ అంటే చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు భక్తులు. ఏ కోరిక కోరినా తీరుతుందంటారు. ఇక అట్నే అదే గుళ్ళున్న గణపతికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నట్టు పూజలు చేపించిర్రు. ఆడట్లా చేసిండ్రా. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్న సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే అక్కడి సిఐ సారు ప్రత్యేక పూజలు చేపించిండు పంతులతోటి. భారతదేశ త్రివిధ దళ అనుగ్రహ సంక్షేమ సిద్ధ్యర్థం సోమేశ్వర స్వామి దేవత అన్యోన్య బ్రాహ్మణ సహాయేన మైబాద్ జిల్లా కంబాలపల్లి నుండే జవాన్ల కుటుంబ సభ్యులేమో అక్కడి అంజన్నకు గట్టిగానే మొక్కి పాకిస్తానోళ్ళ పని పట్టేదందుకు మనోళ్లకు బలం ఇవ్వాలని కోరిండ్రు. ఈ కంబాలపల్లికెళ్ళి 50 మంది జవాన్లు ఆర్మీలో పనిచేస్తురట. ఇటు నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో విజయవాడ హైవే రోడ్డు మీద ఉన్న అమ్మలకోట గుళ్ళే దేశం గెలవాలని పూజలు చేపించింది అన్న. ఒట్టొట్టిగా బార్డర్ పొంటి డ్రోన్లు పంపి దొంగసాటుంగా అమాయకుల మీద కాల్పులు జరుపుకుంటా తమాషాలు చేస్తున్నారు గాని అసలు యుద్ధం సురువైతే పాకిస్తాన్ల పైజామాలు వలిగేటట్టు దిమ్మెదిరిగే షాకిస్తుండే గాని గిచ్చికాయం పెట్టుకుంటా డ్రామాలు చేస్తున్నారా. చూడాలి మరి యుద్ధం సురువైతే ఎట్లుంటదో.